హిస్ అండ్ హెర్స్ ఈ మధ్య కాలంలో వచ్చే సిరీస్లు ఎలా ఉంటున్నాయంటే టైటిల్ ఒకలా ఉంటుంది, లోపల మ్యాటర్ ఇంకోలా ఉంటుంది. ఈరోజు మనం రివ్యూ చేయబోయే సిరీస్ పేరు హిస్ అండ్ హెర్స్. పేరు వినగానే ఇదేదో షాపింగ్ మాల్లో మెన్స్ వేర్ ఉమెన్స్ వేర్ సెక్షన్ అనుకోకండి. ఇదొక పగడ్బందీ క్రైమ్ థ్రిల్లర్ అంటే వాళ్ళు చెప్తున్నారు, మనం చూడాలి, డిసైడ్ చేద్దాం. ఇదైతే నెట్ఫ్లిక్స్లో ఉంది, జస్ట్ 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఇది ఒక మినీ సిరీస్ అనమాట. అంటే నెక్స్ట్ సీజన్స్ అంటే ఏమి లేవు, శుభంగా డేసారు. రన్ టైం కూడా మరీ ఎక్కువ అనిపించలేదు. ఒక్కొక్క ఎపిసోడ్ యావరేజ్గా 40 మినిట్స్ ఉంది. ఫ్యామిలీతో మాత్రం అసలు చూడలేం. 18+ సీన్స్ ఉన్న ఒక 3 ముద్దులు ముచ్చట్లు కూడా ఉన్నాయి. అలాగని ఫుల్ యూనిటీ అనేది అక్కడ చూపించలేదు. యాక్చువల్గా ఈ రివ్యూ మన సెకండ్ ఛానల్ ఉంది కదా, స్పైసీ మూవీ టాక్స్లో రావాలి, కానీ కమ్యూనిటీ గైడ్లైన్ స్ట్రైక్ పడడం వల్ల మరి తప్పక ఇందులో అప్లోడ్ చేస్తున్నాను. మీ సపోర్ట్తో 8 నెలల తర్వాత ఆ ఛానల్కి మానిటైజేషన్ అయింది, కానీ ఇప్పుడు అందులో పోస్ట్ చేసినా యూజ్ లేదు. సో ఈ ఛానల్లో వ్యూస్ వచ్చినా రాకపోయినా సరే వీడియోస్ చేస్తూనే ఉన్నా. మ్యాక్సిమం నా 100% ఎఫర్ట్స్ పెడుతూనే ఉన్నా. ఇంతకన్నా నేనేం చేయలేను. కానీ వ్యూస్ సబ్స్క్రైబర్స్ మాత్రం తెలిసిందే కదా ఎలా వస్తున్నాయో. ఇంట్రెస్ట్ కూడా రావట్లే అనమాట ఆ వ్యూస్ చూస్తుంటే. వీడియోకి ఒక లైక్, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అది కూడా మీకు నచ్చితే. మరి ఈ సిరీస్ ఎలా ఉందంటే మాత్రం 2026లో ఒక మంచి థ్రిల్లర్ మినీ సిరీస్ చూశానని అనిపించింది భయ్య. నచ్చింది నాకైతే ఈ సిరీస్. ఇదేదో మాస్టర్ పీస్ గ్రేట్ అని మాత్రం చెప్పను, కానీ మంచి ఎంజాయబుల్ థ్రిల్లర్ అనమాట. కథ సింపుల్గా చెప్పాలంటే బేసిక్గా స్పాయిలర్స్ లేకుండా ఒక హ్యాపీ కపుల్ బయటికి చూడడానికి సీతారాముల్లా ఉంటారు, లోపల మాత్రం టామ్ అండ్ జెర్రీ రేంజ్లో గొడవలు. సడన్గా ఒకరోజు ఒక మర్డర్ జరుగుద్ది. ఫస్ట్ ఆయన అంటే హిజ్ అంటే మొగుడు వచ్చి కథ చెప్తాడు. అది వింటే అయ్యో పాపం ఇతను ఎంత మంచోడు, ఆమె రాక్షసులా ఉంది కదా అనిపిస్తుంది. మన సింపతి అంతా హీరో మీదకి వెళ్ళిపోద్ది. కట్ చేస్తే నెక్స్ట్ ఆమె అంటే హెర్స్ అంటే పెళ్ళం వచ్చి ఇంకొక వెర్షన్ చెప్తుంది. అది వింటే ఒరే ఇన్నాళ్ళు వీడి ముఖం చూసి మోసపోయామే, వీడు మామూలుడు కాదు, సైకో అనిపిస్తుంది. పోలీసులేమో పిచ్చోళ్ళలో అటు ఇటు తిరుగుతారు, సాక్ష్యాలేమో వాటంతట అవే మాయమైపోతూ ఉంటాయి. అసలు ఆ మర్డర్ చేసింది ఎవరు, హీరోనా అనేది మిగతా స్టోరీ. సిరీస్ మొత్తం చూసాక నాకు అర్థమైంది ఏంటంటే పెళ్ళం చెప్పేది మొగుడు నమ్మడు, మొగుడు చెప్పేది పెళ్ళం నమ్మదు, వీళ్ళిద్దరూ చెప్పేది పోలీసులు నమ్మరు, వీళ్ళందరూ చేసేది మనం నమ్మకూడదు. అదే మ్యాజిక్ అనమాట. ఒక్కోసారి పాస్ట్లోకి వెళ్తారు, ఒక్కోసారి ప్రెజెంట్లోకి వస్తారు. హిస్ వెర్షన్ ఒక కలర్లో, హెర్స్ వెర్షన్ ఇంకొక కలర్లో చూపించారు కాబట్టి బదిపోయింది, లేదంటే మన బ్రెయిన్ ఆమ్లెట్ అయిపోయింది. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ కొంచెం స్లోగా అనిపించవచ్చు. క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కొంచెం ఎక్కువ టైమే తీసుకున్నారు. మాస్ మసాలా పాస్ట్ పేస్ కోరుకునే వాళ్ళకి స్టార్టింగ్లో కొంచెం లాగ్ అనిపిస్తుంది. లీడ్ యాక్టర్స్ ఇద్దరు కూడా పోటీ పడి నటించారు భయ్య, నెక్స్ట్ లెవెల్ అంతే. అలాగే హీరో కూడా తన ఫ్రస్ట్రేషన్ నుంచి చాలా బాగా చూపించాడు. మనం ఎవరి సైడ్ తీసుకోవాలో అర్థం కానంత బాగా చేశాడు. మనం ఎన్ని థ్రిల్లర్స్ చూసినా క్లైమాక్స్లో విలన్ అనేది ఎవరో గెస్ట్ చేస్తాం, కానీ మనం ఒకరిని అనుమానిస్తుంటే ఇందులో కథ ఇంకొక వైపు వెళ్తుంటుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్లో కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు, రియాలిటీ కొంచెం దూరంగా అనిపిస్తుంది. అలాగే కొన్ని సబ్ప్లాట్స్ ఉన్నాయి, అనవసరం అనిపించాయి నాకైతే. మెయిన్ స్టోరీ మీద ఫోకస్ చేయకుండా సైడ్ క్యారెక్టర్స్ గోల కొంచెం తగ్గించడంతో బాగుండేది. థ్రిల్లర్ సిరీస్లకి బీజం అయితే ప్రాణం, ఇందులో సైలెన్స్ అయితే బాగా వాడు. విజువల్స్ కూడా చాలా బాగా నచ్చినాయి. ఓవరాల్గా చెప్పాలంటే హిస్ అండ్ హెర్స్ ఒక డీసెంట్ ఎంగేజింగ్ డ్రామా థ్రిల్లర్ గైస్. రెగ్యులర్ స్టోరీస్ చూసి బోర్ కొట్టిన వాళ్ళకి, బ్రెయిన్కి కొంచెం పని చెప్పాలనుకున్న వాళ్ళకి ఈ సిరీస్ అయితే మంచి చాయిస్ అవుద్ది. ఇది పర్ఫెక్ట్ సిరీస్ అని చెప్పను, కానీ వీకెండ్లో టైంపాస్ కోసం థ్రిల్ ఫీల్ అవ్వడానికి ఖచ్చితంగా చూడొచ్చు ఇది. కానీ ఫ్యామిలీతో మాత్రం అస్సలు వద్దు. రేటింగ్ ఎంత అంటే ఓవరాల్గా 3.25/5. రివ్యూ నచ్చిందా అయితే ఒక లైక్ వేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి భయ్య. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.